నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత జరిగింది. నిన్న నైట్ 12:51 ఈ విషాదకరణ ఘటన అయితే చోటు చేసుకుంది. అందరినీ కలవరపరిచే విషయము అని చెప్పొచ్చు ఇది మనము. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడడానికి ప్రభుత్వమే కాదు, హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది కూడా అనేక రకాలుగా అయితే ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా అండ్ ముఖ్యంగా ఓన్లీ ఇక్కడున్న డాక్టర్లతోనే కాకుండా యూఎస్లో ఉన్న స్పెషలిస్టులతో కూడా సపరేట్గా జూమ్ కాల్ చేపించి మరి ట్రీట్మెంట్ జరిపించడం అయితే జరిగింది. సో ఇంత జరిగినప్పటికీ కూడా అసలు ఎలాంటి ఒక అవకాశం లేకుండా కన్నుమూత జరిగింది. అక్కడ వీడియోలో ఒక్కసారి చూస్తున్నట్లయితే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆ కుటుంబ సభ్యుల అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అతి దారుణంగా అసలు రోదనకైతే గురవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని పట్టుకొని నువ్వు లేకపోతే మేము ఉండలేను అని ఎంతమంది అసలు ఏడుస్తున్నారో మనం చూడవచ్చు. ఆయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక అంత్యక్రియల విషయానికి వచ్చేసరికి ఇప్పటికే ఆల్రెడీ వరంగల్ జిల్లాకైతే తరలిస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. సో సాయంత్రం 4 గంటల వరకు అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఇదే విషయం పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు అండ్ ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్లయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి విషాదకర ఘటన ఏదైతే ఉందో అది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను కూడా బాధకి గురి చేస్తుంది అని చెప్పొచ్చు. ఆయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, ఈ నర్సంపేటలో ఒక మంచి ఆదరణ పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి. సో అతను చనిపోవడం వల్ల అసలు అక్కడ ఉన్న ఎంతమంది ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు అన్నది మనము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండ్ ముఖ్యంగా అతను ఎప్పుడైతే హన్మకొండ నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చారో సో అప్పటి నుంచే కూడా అక్కడ ఎవరైతే అభిమానులు ఉన్నారో పెద్ద ఎత్తున పూజలు అలాగే అన్ని రకాల హోమాలు అయితే నిర్వహిస్తున్నారు. చాలా మంచిగా జాగ్రత్తగా మళ్ళీ తిరిగి మా నాయకుడు ఇక్కడికి రావాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆయన హెల్తీగా ఉండాలి, మా ప్రజలలో కలిసి ఇంతకుముందు తిరిగినట్టే తిరగాలి అని అయితే కోరుకున్నారు. బట్ వాళ్ళు చేసిన పూజలన్నీ కూడా వృధా అయ్యాయి అని చెప్పొచ్చు. ఆయన ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ మాట వింటే బీఆర్ఎస్ నేతలు ఎవరైనా సరే, లేకపోతే మాజీ మంత్రులైనా సరే, అంతెందుకు అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే అతని మంచితనానికి చాలా సందర్భాలలో అంటే అపోజిట్ పార్టీ అని కూడా చూడకుండా ప్రశంసించిన రోజులైతే ఉన్నాయి. అలాంటిది అతను ఈరోజు కన్ను మూయడం నిజంగానే బాధాకరంగా అయితే అనిపిస్తుంది. సో ఎట్టకేలకు ఏదేమైనప్పటికీ కూడా అతను చనిపోయాడు కాబట్టి అతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అలాగే స్ట్రెంగ్త్ ఉంచుకోవాలి అని అయితే మనస్ఫూర్తిగా ఒకసారి అయితే మనం కోరుకుందాము. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడైతే హార్ట్ స్ట్రోక్ వచ్చిందో ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే హన్మకొండ నుంచి హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. సో ఇక అక్కడి నుంచి ఏం జరిగింది ఏంటి అన్నది మనందరికీ తెలుసు. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే మన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నారు. అలాగే కేసీఆర్ ఒక మంచి డాక్టర్లను పెట్టి ఇక్కడ ట్రీట్మెంట్ జరిపించాలి అని కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అసలు ఇంకా ఎలాంటి యూజ్ లేకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడం అయితే అందరినీ కూడా కలవరపాటుకు గురి చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా కేసీఆర్ గారిని చూసుకున్నట్లయితే జూమ్ కాల్లో అమెరికాలో ఉన్న డాక్టర్లను అలాంటిది జూమ్ కాల్లో తీసుకొని వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్ అయితే జరపడం జరిగింది. అండ్ అలాగే ఈ 4 రోజులలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అంటే మేలుకోవాలి అని మంచిగా మళ్ళీ క్యూర్ కావాలి అని డాక్టర్లు ట్రై చేయని ఒక ట్రీట్మెంట్ అంటూ లేదు దానికి సంబంధించి అని అయితే చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల హార్ట్ నుంచి ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి తాకకపోవడం వల్ల సో కోమాలో అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆ బ్రెయిన్ పని చేయకపోవడం వల్ల ఇప్పుడు దేనికి కూడా స్పందించని పనితీరు అయితే మనకు అక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా డాక్టర్లు నిజంగా అంటే అనేక రకాల టెస్టులు చేశారు. బాడీలోని ఏమైనా కదలిక ఉంటుందా ఉండదా, ఏ టెస్ట్కైనా మంచి రిజల్ట్స్ ఉంటే ట్రీట్మెంట్కి ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అని, కానీ ఎలాంటి ఫలితాలు కూడా లేకుండా పోయాయి. సో ఇంతమంది డాక్టర్లు కృషి చేసినప్పటికీ కూడా ఇంకా ఏం జరగలేదు అంటే ఇంకా కొన్ని సందర్భాలలో మనమే యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి ఇంకా జరిగింది ఇంకా అంతే అని. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంతమంది ప్రజలకు ప్రజాసేవ చేసి అండ్ అంతమంది ఆదరణ పొందిన ఒక వ్యక్తి మరణించాడు అంటే ఇంకా అందరికీ బాధ కలిగించినప్పటికీ కూడా అతను ఒక మంచి పేరుతోనే పోయాడు అని చెప్పొచ్చు.
సో మీరందరూ ఏమనుకుంటున్నారు? అలాగే మీరు నాకు తెలుసు మీరందరూ అంటే ఎవరైతే బీఆర్ఎస్ అలాగే హన్మకొండ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. బట్ మీ ఒపీనియన్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి.